జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీలో సంగీత. టుడే టాపిక్ ఏంటంటే, మేము పెద్ద తిరుపతిలో శ్రీ స్వామివారి సేవలో ఉన్నామని మీ అందరికీ తెలిసిందే. స్వామివారిని దర్శించుకోవడానికన్నా ముందు మనం శ్రీ వారాహి స్వామివారిని అయితే దర్శించుకోవాలి. ఇగోండి, ఇక్కడ కనపడుతున్న ఈ కొలనిలో ఈ పవిత్రమైన జలములో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కుదుట పడతాయని ఇక్కడ నమ్మకం. స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. శ్రీవారి సేవ మనకి దొరకడం అంటే ఏదో జన్మలో చేసుకున్న అదృష్టమనే అంటున్నారు అందరూ. నిజంగా నాకు అవకాశాన్ని స్వామివారు కల్పించినందుకు మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే దారిలో మాకులాగే సేవకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క భక్తులకి నామాలు అయితే పెడుతున్నారండి. వాళ్ళతో పాటు లైన్లో వెళ్ళి మేము కూడా స్వామివారి నామాలు అయితే ఒకరి తర్వాత ఒకరం మా టీం మొత్తం పెట్టించేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. మేమైతే సేవకు వచ్చేసిన నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మాకు సేవా డ్యూటీ వేశారండి. కానీ మాకు మార్నింగ్ టైం ఖాళీగానే ఉంటామని చెప్పి మేము మళ్ళీ అక్కడ ఆఫీస్కి వెళ్ళి డ్యూటీస్ వేయమని అడిగితే మాకు ఎర్లీ మార్నింగ్ సుప్రభాతి సేవ డ్యూటీ అయితే వేశారు. అందులో ఎవరు నమ్మలేని విషయం ఏంటంటే, నాకు స్వామివారి ముందు డ్యూటీ పడింది. అసలు ఆ శ్రీవారిని చూస్తూ 6 గంటలు అసలు నేను మైమర్చిపోయానండి. నాకు ఇంత పెద్ద అవకాశము దేవుడు ఏ పుణ్యం స్వామివారి లోపలికి వెళ్ళే ఎంట్రీ అండి ఇది. స్వామివారి దగ్గర మనకి వీడియోస్ తీయనివ్వరు కాబట్టి స్వామివారి లోపల పిక్చర్ గోల్డ్ కలర్ ఆకారంలో ఇలా ఉంటుందండి. వారాహి స్వామివారి ఎదురుగా శ్రీకృష్ణుడి ఆలయం అయితే ఉంటుంది. దానికి కూడా మా టీం అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ నుండి చూస్తుంటే తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం మొత్తము మనకి చాలా చక్కగా సూపర్గా కనపడుతుందండి. కొండల మధ్యన స్వామివారు కళ్ళతో నోటితో చెప్పే విధంగా అయితే ఉండదండి. అది మనం చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి.